బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి బీజేపీగా పోటీ చేస్తున్నటువంటి పార్లమెంటు డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ గారిని గెలిపించడం కొరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు సంగం సూర్యారావు గారు, ఓబీసీ సెంట్రల్ కమిటీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారు, ఎన్బీసీ వ్యవస్థాపక అధ్యక్షులు సత్యరాజ్ గారు, అదేవిధంగా ముదిరాజు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు గారు, బీసీ జాగృతి అధ్యక్షులు బైరి శేఖర్ గారు, ఇంకా మహిళా సంఘం రాష్ట్ర నాయకులు, మరి పాల్గొన్న కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా సోదరులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ మనకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. మనము గత 30 సంవత్సరాల నుంచి బీసీలుగా, బీసీ కుల సంఘాలుగా చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పి అనేక సందర్భాన్ని మనం ఉద్యమాలు చేస్తున్న సందర్భం. కానీ నేడు భారతీయ జనతా పార్టీ ఆ అవకాశాన్ని మనకు పార్టీ రూపంలో బూరా నరసయ్య గౌడ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనము ఈ విషయాన్ని మనం మరి సీరియస్గా తీసుకొని బీసీలంతా ఏ కులానికి ఆ కులము ముందుకొచ్చి, ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి బీసీలంతా ఏకమై మన బీసీ బిడ్డ నిస్వార్థ పరుడు, మరి అనేక మందికి సేవలు అందించి గతంలో పార్లమెంటు సభ్యునిగా పనిచేసేటువంటి అనుభవం ఉన్న బూరా నరసయ్య గారిని గెలిపించాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో ఒక బీసీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, మళ్ళొక 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆయన ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ కూడా మనం బీసీ బిడ్డలు గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక బీసీ ప్రధానమంత్రి ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించిండో ఈ 10 సంవత్సరాలు మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే మన దేశం కాదు, ఇది కాశ్మీర్ ప్రాంతం అనుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ను 370 ఆర్టికల్ రద్దు చేసి ఇది భారత భూభాగం ఏమిటా కబడతారని చెప్పి ఇది ఒక బీసీ బిడ్డ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముస్లింలకు ఎన్నో సంవత్సరాల నుండి మహిళలకు శాపంగా మారినటువంటి తలాక్ విషయంలో మరి వాళ్ళకు ఎవరూ చేయనటువంటి మరి చట్టాలను తీసుకొచ్చి ఆ త్రిపుల్ తలాక్ను రద్దు చేసిన ఘనత కూడా ఈరోజు మన మోడీ గారికే ఉంది. అదేవిధంగా 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రామజన్మభూమిని కూడా కట్టి మరి ఈనాడు అందరికీ దైవస్వరూపమైనటువంటి రాముడి గుడి కట్టడం జరిగింది. ఈ రకమే కాకుండా శాంతి భద్రతల విషయంలో మరి ఇంత మంచి పరిపాలకుని మనం ఎప్పుడు చూడలేదు. ఆ రకంగానే భువనగిరి పార్లమెంట్లో మరి ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్టు మొత్తం రెడ్ల పాలన మొదలుపెట్టుకొని బీసీలను అనదొక్కాలని చూస్తున్నట్టు క్రమంలో ఇప్పటికైనా మనం అందరం కళ్ళు తెరవకపోతే మనం చేసే ఉద్యమాలకు మరి ఏ విధమైనటువంటి అర్థం ఉండదు. అందుకనే సోదరులారా, ఇక్కడ మనమందరం బీసీలము 56% పైగా ఉన్నాం. ఈ 56% పైగా ఉన్నటువంటి బీసీలము మరి బూరా నరసయ్య గారిని గెలిపించి నిరూపించుకోవాల్సిన అవసరం ఆసన్నమైనది. ఎందుకంటే మనము వచ్చే తరాలకు స్ఫూర్తిగా ఉండాలంటే వచ్చేటువంటి మన యొక్క బీసీలు రేపు చట్టసభలకు పోవాలన్నా, స్థానిక సంస్థల్లో గెలవాలన్నా ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే వాళ్ళంతా కలిసి గెలిపించుకునేటువంటి నిదర్శనం ఈరోజు మన చేతుల్లో ఉంది. కాబట్టి మరి ఆ ఓటు అనే ఆయుధాన్ని మనం అందరం కూడా ఎక్కడ తాకట్టు పెట్టకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మనం మన బీసీ బిడ్డ అని చెప్పి, మన సొంత బిడ్డ అని చెప్పి, ఏ కులానికి ఆ కులం ఇవ్వాలా, యాదవ కానీ, గౌడు కానీ, పద్మశాలి కానీ, ముదిరాజు కానీ, మున్నూరు కాపు కానీ, సాకని మంగని ఒడ్రని ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా బీసీ ఎంపీ కులాలు మొత్తం కూడా డైరెక్ట్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను వచ్చి ఎవరు అడిగినని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. తమకు తాముగా మీకు ఇచ్చిన ఓటు అనేది రాజ్యాంగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఈ రకంగా కల్పించిండు. అవకాశాన్ని మనం అందిపుచ్చుకొని మన బిడ్డ అయినటువంటి డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ గారిని గెలిపించుకొని ఈ పార్లమెంటుకు పంపి మనమేందో, మన యొక్క జాతి యొక్క బలమేందో చూపించాలని సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు పెద్దలు మరి బీజేపీ పార్టీ బూరా నరసయ్య గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున కుల సంఘాలు ఏ కులానికి ఆ కులం పనిచేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున గెలిపించుకోవాలి. ఒక దురదృష్టకరం ఏంటంటే నిన్న బీసీ సంఘాల నాయకులను చెప్పుకునే వాళ్ళు మరి అలా దొరలకు అమ్ముడు పోతూ ఉన్నారు.
గడిచిన కాలం అంతా కూడా మా పెద్దలందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళేమో దొరలకు అమ్ముడు పోతూ ఉన్నారు. బీసీ ముసుగులో దొరలకు పెత్తనం చేస్తూ దొరలకు పని చేస్తున్నటువంటి కొంతమంది నాయకులని బీసీ సంఘాలు, బీసీ ప్రతినిధులు 10-30 ఏళ్ళుగా పనిచేసినటువంటి నా అన్నదమ్ములు ఎవ్వరు కూడా పట్టించుకోవద్దని భువనగిరి పార్లమెంట్ నుంచి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ఉద్యమకారునిగా, బీసీ మేధావుల అధ్యక్షులుగా నిరంతరము పేదరిక నిర్మూలన చేయాలన్నటువంటి మన బూర నరసన్న గారిని గౌడ సామాజిక వర్గం నుంచి అయినా కూడా అన్ని కులాలను కలుపుకొని గొప్పగా అందరినీ డెవలప్మెంట్ చేసే ఏకైక వ్యక్తి మనము భువనగిరి పార్లమెంట్ నుంచి బూర నరసన్నను అత్యధికంగా, అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరం పనిచేసి గెలిపించుకోవాలని చెప్పేసి నేను అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి బీసీ సంఘాలు పెట్టుకొని జాతీయ నాయకులు ఇంకెంతకాలం బీసీలని మోసం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మండల్ కమిషన్ సిఫారసులు ఎవడాపిండు? మండల్ కమిషన్ సిఫారసులు 40 ఏళ్ళు దాటుతున్నాయి, ఎవడు చేయవద్దన్నాడు? మోదీ గారు వచ్చినాక నేషనల్ బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించిండు. 27 మంది మంత్రులని కేంద్రంలో ఉన్నారు ఓబీసీలు. అదేవిధంగా ఇవాళ పేద పిల్లలు డాక్టర్లు కానికే 27% నీట్ ఎంబీబీఎస్ పీజీలో ఇచ్చిండు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేసి అందులో బైఫర్కేషన్లో ఓబీసీలకు కూడా ఇస్తారు. అదేవిధంగా కేంద్రంలో మంత్రిత్వ శాఖ కూడా పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా క్రిమిలేయర్ 15 లక్షలు 30 లక్షలు మేము డిమాండ్ చేస్తే 15 లక్షల వరకు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. కాబట్టి 8 లక్షల వరకే ఉంది కాబట్టి వాళ్ళని చేసి ఇప్పుడు చేస్తారు. కాబట్టి ఇలా ఎన్నో చేసిండు ఓబీసీలకు. వీళ్ళ మన ఓబీసీల నాయకుడు ప్రధానమంత్రి గారు ముఖ్యంగా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. మరి బీసీ సంఘాలకు, కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన సన్యాసి నాయకులకు తెలివి లేదా అని చెప్పి ఈ సందర్భంగా మా కుల సంఘాల పెద్దల తరఫున నేను అడుగుతాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇలా 50 ఏళ్ళుగా మా కుల సంఘాల అన్నదమ్ములు పేపర్ పట్టుకొని తిరుగుతున్నారు. మరి వాళ్ళందరికీ ఎందుకు పదవులు ఇవ్వాలి? నువ్వు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నావు, ప్రజలందరూ కూడా పనిచేసారు, వాళ్ళందరికీ పదవులు ఇస్తారా? నాయకుడు ఇవాళ సెన్సెట్ చేస్తాడు, సెన్సెట్ చేయనని మోదీ చెప్పిండు. ఏమన్నా రాష్ట్రాలకు అధికారం ఇచ్చిండు. ఏ రాష్ట్రంలో ఏ కులం ఎంత ఉంది, ఏం కథ తీసుకొని ఆయన అని చెప్తే ఇక్కడున్న పోయిన ముఖ్యమంత్రి మన గణన వేసి సర్వే వేసి దాని లెక్కలు బయట పెట్టలేదు. ఏదో ఇవాళ రిజర్వేషన్ల ముసుగులో మళ్ళొచ్చి బీసీలని, దళితులని ఆగం చేయాలంటే ఎవడు కాడు. తెలంగాణ గడ్డ ఇది. తెలంగాణ రాష్ట్రం సాధించినము, ఉద్యమంలో ఉరకలెత్తించిన గడ్డ భువనగిరి గడ్డ. ప్రజలందరూ కూడా మేధావులు, తెలివిగల నాయకులు కాబట్టి ఇలాంటి బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినంత మాత్రాన ఇక్కడ ఏమొరగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ బూర నరసన్నను అత్యధికంగా గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మా కుల సంఘాల పెద్దలు నన్ను ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చినటువంటి కరుణాకర్ అన్నకు, మా సూర్యారావు అన్నకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్, జై పూలే తెలియజేస్తూ ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మేము గత కొంతకాలంగా బీసీ సంఘ నాయకుల్ని, ప్రజా సంఘ నాయకులందరూ కూడా కలిసి ఎంక్వైరీ చేయడం జరిగింది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజేపీ పార్లమెంటు పార్టీ అభ్యర్థిగా బలపరిచిన డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ గారిని బీసీలంతా కూడా దాదాపు 2 లక్షల పైచిలకు మెజార్టీతో గెలిపిస్తారని ప్రజలందరూ కూడా సర్వేల ప్రకారం, కుల సంఘాల అభిప్రాయాల ప్రకారం మేము వినడం జరిగింది. ఆయనకున్న గౌరవం, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, అనురాగాలు, బీసీ కులాల పట్ల ఆయనకున్న ప్రేమ ఇదంతా కూడా తోడై రేపు ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రెట్లు ఎట్లయితే ఐకమత్యంతో ఓటింగ్లో పార్టిసిపేట్ చేస్తారో అదేవిధంగా భువనగిరి నియోజకవర్గ పరిధిలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే, ఎవరు ఏ కుల సంఘం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే వారందరూ కూడా బీసీ బిడ్డ బూరా నరసయ్య గౌడ్ గారిని దాదాపు అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రంలో 17 నియోజకవర్గాలలో ఉన్న ఓట్ల శాతానికంటే కూడా ఇక్కడ ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తారన్న ఆశాభావాన్ని అందరూ కూడా వెలుగుతడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి బీసీ సంఘాల్ని రెట్లు విభజించి పాలించే ధోరణిలో ఇక్కడ ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నట్టు
ఇప్పటివరకు మీరు మన మిత్రులందరూ కూడా చెప్పినారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. దాదాపు దశాబ్దాల ఉద్యమం బీసీ ఉద్యమం చరిత్ర ఉన్నాయి కాబట్టి, ముఖ్యంగా భువనగిరి ఏరియాలో చైతన్యవంతమైనటువంటి బీసీ కుల సంఘాలు ఉన్నాయి కాబట్టి, అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి బీసీ నాయకత్వం ఉంది కాబట్టి, తప్పనిసరిగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా బూరా నరసయ్య గౌడ్ని కేవలం బీసీల ముద్దుబిడ్డ అన్న ఏకైక కారణంతో అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా ఆయనకి మద్దతు తెలిపి పార్లమెంట్కి పంపించడానికి ఎటువంటి సందేహం లేదని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి బీసీ సమాజ తరఫున మేము కోరుకునేది ఏంటంటే, ఇకనైనా బీసీ సంఘాల్లోని కొన్ని వర్గాలు మీరు ఏ కాన్సెప్ట్ కొరకైతే, ఏ ఉద్దేశంతోనైతే మీరు సంఘాలు ఏర్పరచుకున్నారో ఆ ఉద్దేశం కొరకు, ఆ ప్రజల కొరకు, ఆ ప్రజల మనోభావాల కొరకు మీరు పనిచేయాలి తప్ప, ఆ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తే తప్పనిసరిగా మీరు తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా మీరు మానుకోవాలి. మీరు మానుకొని బానిసత్వం నుంచి మీరు బయటకు వచ్చి బీసీలకు అండగా ఉండాలి, బీసీల వైపు మీరు నడవాలని చెప్పి బీసీ సమాజం కోరుకుంటుంది. అలా జరగకపోతే సమాజంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఏదో ఒక రోజు మీకు గుణపాఠం చెప్తారు. దయచేసి మీరు బీసీల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోకముందే, బీసీల నుంచి వ్యతిరేకత మీకు రాకముందే మీరు అందరితో కలిసి పనిచేస్తారని, బీసీల కొరకు మీరు ఏదైతే ఉద్దేశంతో సంఘాలు పెట్టి నడుపుకుంటున్నారో ఆ ఉద్దేశంతో మీరు పనిచేస్తారన్న ఆశతో అందరూ ఉన్నారు. దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి బీసీ బిడ్డ ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వారి దగ్గరికి వెళ్ళి వారిని మన వర్గానికి ఓటేసే విధంగా మీరందరూ కూడా వారి మద్దతు కోరాలని బీసీ సమాజం ఆశిస్తుంది. దయచేసి రేపు జరగబోయే ఎన్నికల్లో బూరా నరసయ్య గౌడ్ గారికి అత్యధిక ఓట్లు తెప్పించి బీసీ సమాజం వారిని పార్లమెంటుకు పంపే విధంగా ప్రయత్నించాలని, వారి గెలుపుకు అందరం కూడా సహకరించే విధంగా ప్రతి ఒక్క కుల సంఘం, ప్రజా సంఘాలు సహకరించాలని బీసీ సమాజం కోరుకుంటుంది. థ్యాంక్ యూ. గత మనం 60 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి మన బీసీలకు టికెట్ రావాలి అని కొట్లాడుతున్నాం. కానీ ఇచ్చేది లేదు, ఏ పార్టీ ఇవ్వదు. కానీ ఇచ్చిన పార్టీకి కాదని చెప్పి మనము ఏదైతే దొరలు ఉన్నారో, ఏదైతే రెట్లు ఉన్నారో ఆ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాం. ఇకనైనా మనం కళ్ళు తెరిచి ఏ పార్టీ అయితే మన బీసీలకు రాజకీయంగా అవకాశం కల్పిస్తుందో ఆ పార్టీలకి మనకు ఓట్లేసి ఎప్పుడైతే మన బీసీలను చట్టసభలకు పంపించుకుంటామో వచ్చే తరాలు కూడా, వచ్చే జనరేషన్ కూడా ఆ పార్టీలు బీసీలకు టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గెలిపించుకుంటారు. కాబట్టి ప్రతి పార్టీ కూడా ఆలోచిస్తుంది ఏమని, బీసీలకు టికెట్ ఇస్తే బీసీలు ఓట్లు వేసుకొని బీసీలు గెలిపించుకుంటారు. కాబట్టి ఎవరికైనా అంతిమంగా కావాల్సింది రాజ్యాధికారం. రాజ్యాధికారం కావాలంటే చట్టసభలో స్థానాలు గెలవాలి. ఆ చట్టసభలో స్థానాలు గెలవాలంటే ఎప్పుడైతే మన బీసీలను గెలిపించుకుంటామో అప్పుడు మాత్రమే మనం చట్టసభల్లో అడుగుపెట్టగలుగుతాం. కాబట్టి వివిధ ప్రాంతాల్లో, భువనగిరి ప్రాంతం ముఖ్యంగా ఉన్నటువంటి బీసీ అన్నలకు, బీసీ అక్కలందరికీ చేతులెత్తి నమస్కారం చెప్తున్నాము. రానున్న రోజుల్లో బూరా నరసయ్య గౌడ్ గారికి ఓట్లు వేసి మన పార్లమెంట్కి పంపించుకుంటే తప్ప మన బీసీ సమస్యలు తీరవు. ఇంకొకటన్నా వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీ అన్నదమ్ములకి, బీసీ అక్కజనులకు ఒకటే కోరుతున్నాము, మీరు ఏ పార్టీలైనా ఉండండి కాక, కానీ మన బీసీ బిడ్డలకు ఓట్లేయండి, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడండి. బీసీ కుల సంఘాలు అని పెట్టుకొని బీసీలతోటి మన సంఘ అధ్యక్షులుగా ఉన్నటువంటి నాయకులు కూడా కోరుతున్నాము, మీరు పెట్టుకున్నది బీసీ పేరుతోటి సంఘాలు పెట్టుకొని బీసీలకు అన్యాయం చేయకండి. మీరు బీసీలు నిలబడే చోట బీసీలకు సపోర్ట్ చేసి బీసీలకు మద్దతు తెలిపి బీసీల గెలుపులో మీ పాత్ర ఉంచండి తప్ప ఇక్కడ ఉన్న రెడ్లకు, వెలుములకు మీరు సపోర్ట్ చేస్తే మీ సంఘానికి, బీసీ కులానికి అన్యాయం చేసే వాళ్ళు అవుతారని చెప్పి కోరుకుంటూ, ఈ పార్లమెంటు పరిధిలో అత్యధిక ఓట్లు వేసి 65% బీసీలు ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే 65% భువనగిరి పార్లమెంట్లో బీసీలు ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బూరా నరసయ్య గారిని అత్యధిక మేరతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్క బీసీ బిడ్డకు చేతులెత్తి జోడించి చెప్తున్నాను. మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజు సంఘం నుంచి మాకు ముదిరాజు ఒక్క టికెట్ ఇవ్వకపోగా మా ముదిరాజు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చొక్కర శంకర్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారిని బొందబెడతాం, మాకు ముదిరాజు చేయలేదనే ఉద్దేశంతో కేసీఆర్ గారి మీద మొట్టమొదటిసారి తిరగబడ్డ జాతి ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలలో ముదిరాజు జాతి. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, బీసీలకు మోసం చేసిండు, బీసీలలో ముదిరాజు జాతి పెద్ద జాతి, ఆ జాతికి మోసం చేయడం వల్ల కేసీఆర్ గారిని పొందబెట్టిరని చెప్పి మీరు రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, బీసీ జాతులలో వివిధ కులాలు ఉన్నాయి, మీరు మొత్తానికి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఒక ముదిరాజులే మన కేసీఆర్ని పొందబెట్టారు, యావత్ బీసీలంతా ఒకటయ్యి మీ కాంగ్రెస్ పార్టీని పొందబెట్టే రోజులు రాకుండా ఉండాలంటే మా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించండి, లేకపోతే మీ పార్టీని మిమ్మల్ని పొందబెట్టే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
ఓకే, నా పేరు కొల్లి నాగేశ్వరరావు. నేను ఆల్ ఇండియా డిజేబుల్ రైట్స్ ఫోరం ప్రెసిడెంట్ని, తెలుగులో అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుల్ని. ఈరోజు మేము ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నామంటే, సమాజంలోనే వికలాంగుల పట్ల ఎంతో చిన్న చూపు చూస్తున్న ఈ రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికలాంగులనే పేరును మార్చి దివ్యాంగులనే పేరుని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారి తీసుకొచ్చిన చట్టాన్ని ఏదైతే మా రిజర్వేషన్లు 3% ఉన్న రిజర్వేషన్ని 4% ఉద్యోగ రిజర్వేషన్లు పెంచడం జరిగింది. అదేవిధంగా విద్యారంగంలో అయితే 3% ఉన్నదాన్ని 5% చేయడం జరిగింది. ఇలాంటి మంచి పనులు చేసిన నరేంద్ర మోడీ గారికి మా మద్దతు ప్రకటించాలని మేము అనుకున్నాం. అంతేకాకుండా ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో, ఈరోజు భువనగిరి నుంచి పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ బోరా నర్సయ్య గౌడ్ గారికి కూడా మా దివ్యాంగుల మద్దతు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే ఆయన గత ఎంపీగా ఉన్నప్పుడు ఎంతోమంది దివ్యాంగులకు వాళ్ళకి కావాల్సిన పరికరాలు అందించిన వ్యక్తి డాక్టర్ బోరా నర్సయ్య గౌడ్ గారు. ఎందుకంటే దివ్యాంగులు ఎక్కువగా మన నియోజకవర్గంలో, ఎందుకంటే మునుగోడు లాంటి కాన్స్టిట్యున్సీ మన దగ్గర ఉంది. మన దగ్గర ఉన్నటువంటి మునుగోడు ఫ్లోరిసిస్ వాటర్ వల్ల ఎంతోమంది దివ్యాంగులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి పరికరాలు అందించిన వ్యక్తి బోరా నర్సయ్య గౌడ్. కాబట్టి బోరా నర్సయ్య గౌడ్ గారికి ఈ నియోజకవర్గంలో ఉండే దివ్యాంగులందరూ కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. ఆయన అధిక మెజార్టీతో గెలిపించాలని దివ్యాంగుల కుటుంబ సభ్యులు, వాళ్ళ చుట్టిరకము, వాళ్ళ బంధువులను కూడా మేము అప్పీల్ చేస్తున్నాము. మీరు ఈ దివ్యాంగులకు మంచి చేసే వ్యక్తి బోరా నర్సయ్య గౌడ్. అందుకు ఆయనకు మద్దతుగా మా దివ్యాంగుల సంఘాలన్నీ కూడా ఆయన మద్దతు తెలియజేస్తున్నాయి. ఆయన గెలిపించుకొని ఇంకా మంచి పనులు చేసుకోవడానికి దివ్యాంగులందరూ కూడా ముందుండాలి. మా ఓటు ఏదైతే ఉందో 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో బోరా నర్సయ్య గౌడ్కి కమలం పువ్వు మీద ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వికలాంగుల కుటుంబ సభ్యులకి, చుట్టుపక్కల వారికి కూడా అందరూ కూడా ఆయనకు అండగా నిలబడాలని మా దివ్యాంగుల సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు తెచ్చినటువంటి, ఈ రోజు గుడ్డోడా కూరోడా అనే పేరుతోటి మమ్మల్ని అవమానిస్తున్న ఈ సమాజంలో మాకు కూడా గౌరవాన్ని పెంచినటువంటి నరేంద్ర మోడీ గారు, దివ్యాంగులని పేరు పెట్టి మాకు కూడా ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి నరేంద్ర మోడీ గారికి అండగా నిలుద్దాం. ఈ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి ఓటేసి గెలిపిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా మా మద్దతు తెలియజేస్తున్నాం. జై వికలాంగ్.